ఇక మరోవైపు వరంగల్ జిల్లాలో కూడా గాలివాన బీభత్సం సృష్టిస్తుంది. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, వరంగల్ జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే ఇప్పటికే పిడుగుపాటుకు 2 రైతులు కూడా మృతి చెందారు. ఎస్ రాధిక, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షం కారణంగా అటు ములుగు, భూపాలపల్లి, జనగామ, వరంగల్ 4 జిల్లాలు కూడా తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యాయి. ప్రధానంగా ములుగు జిల్లా, జనగామ జిల్లా లోపల 2 రైతులు వ్యవసాయ పనుల కోసం వెళ్ళిన 2 రైతులు కూడా పిడుగుపాటుకు మృతి చెందారు. అందులోపల ఏటునాగరం సంబంధించినటువంటి బుల్లయ్యతో పాటుగా జనగామ జిల్లా సంబంధించినటువంటి అజయ్, 2 కూడా అటు వాటి కాడెడ్లను తీసుకురావడానికి వెళ్ళినటువంటి ఓ రైతు, అదేవిధంగా వరికల్లానికి పట్టాలు కప్పడానికి వెళ్ళినటువంటి రైతు 2 కూడా పిడుగుపాటుకు మృతి చెందారు. దాంతో పాటుగా ఇటు మహబూబాద్ జిల్లాతో పాటుగా ఇటు జనగామ జిల్లా లోపల అకాల వర్షము తీవ్ర గాలివానతో రావడంతో దాదాపుగా అటు మామిడికాయల తోటలు, అదేవిధంగా బొప్పాయి తోటలు కూడా పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇక జనగామ జిల్లాలోని తిల్పూర్ మండలం రాజవరం లోపల అకాల వర్షంతో ఓ రైతుకు సంబంధించినటువంటి 2 పాడి గేదెలు మృతి చెందాయి. అదేవిధంగా అటు పాలకుర్తికి సంబంధించినటువంటి దేవరుప్పల్లో కూడా ఓ రైతుకు సంబంధించినటువంటి 2 గేదెలు కూడా మృతి చెందాయి. అదేవిధంగా అటు ములుగు సంబంధించి వాజేర్ లోపల పూర్తిగా గాలివాన బీభత్సం సృష్టించడంతో భారీగా అటు భారీ వృక్షాలు నేల కొరిగి అటు విద్యుత్ వైర్లపై పడడంతో కూడా పూర్తిగా అంధకారం లోపల దాదాపు 4 నుంచి 6 గ్రామాలు అంధకారం లోపల మునిగిపోతున్నాయి. దాంతో పాటు అటు పిడుగులు కూడా అటు సబ్ స్టేషన్ పై పడడంతో గ్రామాల్లో ఉన్నటువంటి ఇళ్ల లోపలికి పూర్తిగా మంటలు అంటుకొని ఒక గృహిణితో పాటుగా మరో వ్యక్తి 2 గాయాల పాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లే వారికి అయితే చికిత్స ఇస్తున్నారు. ఇక జనగామ జిల్లాలో చూసుకుంటే స్టేషన్ కర్పూర్ మండలంలోని చాగల్లులో రవీంద్ర అనే వ్యక్తికి సంబంధించినటువంటి ఒక కాడెత్తు వ్యవసాయ భూమి వద్ద మేస్తున్నటువంటి కాడెత్తు కూడా మృతి చెందింది. రాయపర్తికి సంబంధించి వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండలంలోని కేశాపురం గ్రామం లోపల ఈదురుగాళ్లకు దాదాపు 40 ఎకరాలకు పైగా ఉన్నటువంటి మామిడి తోట కూడా పూర్తిగా నేలమట్టమైంది. పలు రైతులకు సంబంధించిన రేకుల షెడ్లు కూడా పూర్తిగా గాలివాన కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా పూర్తిగా ఇటు అకాల వర్షం ఇన్ని రోజుల పాటు బాణి ప్రతాపంతో తీవ్ర ఇబ్బందులు పడిన రైతులు ఓ వైపు చల్లదనం వచ్చిందని సంతోషం ఉన్న నేపథ్యంలో అన్నదాతలు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రాధిక, థ్యాంక్ యూ వేణు. For more videos like this, subscribe Big TV channel.